పిల్లరా, మేము ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటూ ఉండేవాళ్ళం. ఇక్కడే బెంజీ సర్కిల్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు కాలనీ ఆర్ఆర్ రెసిడెన్సీలో వాచ్మెన్గా బ్రతుకుతూ ఉన్నప్పటికీ నాన్నకి మంచి పేరు, గౌరవం, మర్యాద, పెద్ద కుటుంబం అని చెప్పాను కదా. నాన్న ఏది చెబితే అదే జరిగిద్ది. చక్కగా కొనసాగి వెళ్ళిపోతున్నటువంటి మా కుటుంబంలోనికి జొరబడింది మద్యం అనే దురాత్మ. నాన్నగారికి మొదట్లో ఏ అలవాటు ఉండేది కాదు, చాలా గౌరవంగా బ్రతికాడు. ఎప్పుడైతే మద్యపానానికి, ఆ మహమ్మారికి జీవితంలో చోటిచ్చాడో, సరిగ్గా దేవుని బిడ్డలారా, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు, ఎందుకంటే మా నాన్నగారికి 3 సంతానము, మేము పూర్తిగా దేవుణ్ణి ఎరగని అన్యజనాంగము. నాన్నగారు విపరీతమైన పూజలు, తిరుపతికి నడుచుకొని పోయి తీర్థయాత్రలు చేస్తూ, స్వామి మలలో వేస్తూ, ఉదయం 4 గంటలకు లేచి ఇక తెలియని దేవుని చెప్పండి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల మధ్య మా కుటుంబం కొనసాగేది. ఒకరోజు నేను 7వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు, అప్పటికి అక్కకి వివాహం అయిపోయింది. నన్ను మా తల్లిగారు స్కూల్ మాన్పించి, ఎందుకంటే అపార్ట్మెంట్లో వాచ్మెన్ కదా, అక్కడ ఉండు నాయన, కార్లు వస్తే గేట్ తెరవాలి, మీ అమ్మ మీ నాన్న ఏరిని అడిగితే హాస్పిటల్కి వెళ్ళారని చెప్పు, నువ్వు తమ్ముడు అన్నం వండి పెట్టాం, ఇంట్లో ఉండు, 1 గంట 2 గంటలో తిరిగి వచ్చేస్తామని చెప్పి, దేవుని బిడ్డలారా, అమ్మ నాన్న హాస్పిటల్కి వెళ్తాం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, నాన్నగారికి హెల్త్ చెకప్ అని ఏదో చిన్నగా అనుకొని వెళ్ళారు, కానీ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో 3 నెలలు నాన్న అలా ఉండిపోయాడు. చిన్న హెల్త్ చెకప్ ఏమి లేదు అని అనుకుని వెళ్ళారు పాపం వాళ్ళు. 3 నెలల పాటు నా తండ్రి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉండిపోయాడు. చివరికి 3 నెలల తర్వాత శవమై మా ఇంటికి తిరిగి వచ్చాడు. చచ్చిపోయాడు నా తండ్రి. నాకు 13 సంవత్సరాల వయసు. అప్పటికి అక్కకి వివాహం అయిపోయింది. తమ్ముడు ఉండేవాడు 5 సంవత్సరాలు. నా తల్లికి అంత లోక జ్ఞానం తెలియదు, చాలా అమాయకురాలు. ఇంటికి పెద్ద దిక్కు, మమ్మల్ని చూసుకోవలసిన మా తండ్రి అర్ధంతరంగా కాలం చేశాడు. నేను ఆ రోజు అన్యులం కదా, నాన్నకి తలకొరివి పెట్టి ఆ అపార్ట్మెంట్లో నుంచి మమ్మల్ని బయటికి త్రోసేశారు. పౌరింగ్లో మా పిన్ని గారి ఇంట్లో ఉంటూ ఆ రాత్రి తలకొరివి పెట్టి వచ్చి పటం ముందు కూర్చొని ఏడుస్తున్న అమ్మతో ఇలా మాట్లాడుతున్నమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న చచ్చిపోయాడని చెప్పి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇదిగో నేనున్నాను నీకు. నాన్న చచ్చిపోయాడని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా, నువ్వు బాధపడకు, నేనున్నానమ్మా, నిన్ను తమ్ముడిని మాటిస్తున్నాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అన్నాను. 13 సంవత్సరాల వయసు, ఊహ తెలియనటువంటి పరిస్థితులవి. 7వ తరగతి చదువుతున్నాను ఇక్కడే పటమట హై స్కూల్లో. అర్ధాంతరంగా తండ్రి చనిపోతే అడిగాను అమ్మని, అమ్మ నాన్న ఎందుకు చచ్చిపోయాడు అని అడిగితే అమ్మ చెప్పిన మాట, నీ తండ్రి లేచింది మొదలు రాత్రి పండుకునేదాకా త్రాగడానికే జీవితం అంతా, తన డబ్బంతా, తన కష్టం అంతా తగలబెట్టుకున్నాడు. ఈరోజు మనకు అన్యాయం చేశాడు బాబు అని అమ్మ ఏడుస్తుంటే అమ్మకు మాట ఇచ్చా, నేను నాన్నకులాగా అవను, నిన్ను తమ్ముడిని బాగా చూసుకునే బాధ్యత నాదమ్మా అని అమ్మకి 13వ ఏట మాటిచ్చి, నాన్న చనిపోయిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు బీసన్ రోడ్ వెళ్తారు బట్టలు కొనుక్కోవడానికి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కాంప్లెక్స్ లైన్లో విశాలాంధ్ర పబ్లికేషన్స్ అని ఉంటుంది, ఆ పక్కనే ఎంఎస్కో బుక్స్ అని ఉంటుంది. అందుట్లో 7 సంవత్సరాలు అమ్మకు మాటిచ్చినట్లుగానే నేను బాధ్యతగా రుక్షా తొక్కేవాడిని. ప్లాట్ఫారం రుక్షా తెచ్చి ఆ ఆఫీసులో ఉంటూ రుక్షా తొక్కుకొని వాళ్ళు ఇచ్చే 1600 శాలరీకి నేను జాయిన్ అయ్యాను. అప్పట్లో ఆ డబ్బులు తెచ్చుకొని ఆ వచ్చే పై కూలీ డబ్బులతో కుటుంబాన్ని బాగా చూసుకునేవాడిని 20 సంవత్సరాలు వచ్చేంత వరకు. అంటే 7 సంవత్సరాలు చక్కగా నా కుటుంబం సాఫీగా సాగింది. ఎప్పుడైతే యుక్త వయసుకు వచ్చానో, యవ్వనానికి వచ్చానో, నేను కూడా ఒక వయసుకు వచ్చిన తర్వాత అమ్మకిచ్చిన మాట మర్చిపోయి ఇక నాకు స్నేహాలు, నేను ఎంత పద్ధతిగా క్రమంగా పెరిగానంటే అమ్మ దగ్గర మా వీధిలో ఉన్న వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళు. ఆడపిల్ల కంటే చాలా పద్ధతిగా పెంచావమ్మా నీ కుమారుణ్ణి, ఆఫీస్కి వెళ్తాడు మళ్ళా వచ్చి ఇంట్లో ఉంటాడు, బయట ఎప్పుడు కనపడడు వీడు అన్నంత ఇదిగా నా తల్లి పెంచింది ఆ 7 సంవత్సరాలు.
యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒకేసారి లోకంలోకి పోయాను, చెడు స్నేహాలు అలవాటు పడ్డాయి, తొందరపడ్డాను, ముందు వెనక ఆలోచించలేదు. మీరు నమ్మరు, కేవలం 3 నెలల వ్యవధిలోనే నేను మత్తు పదార్థాలకు బానిసనైపోయాను. 13వ ఏట అమ్మకు మాట ఇచ్చాను, నేను తండ్రిలాగా అవ్వను, ఎందుకంటే నా తండ్రి తాగి తాగి చనిపోయాడు. ఒకవేళ నేను కూడా అట్లా అయిపోతే నా కుటుంబం ఏంటి అనుకుని అమ్మకి మాట ఇచ్చినట్లుగా 7 సంవత్సరాలు చక్కగా ఉండి 20వ ఏట రాగానే మద్యానికి బానిస అయిపోయాను. ఒక్కసారి 3 నెలల వ్యవధిలో మా ఏరియాలో గంజాయికి బానిస. ఇక్కడే రైతు బజార్ దగ్గరే ఉండేవాడిని, పటమట రైతు బజార్ హై స్కూల్ రోడ్ దగ్గరే ఉండేవాడిని. గంజాయికి బానిసయ్యాను, మద్యానికి బానిసయ్యాను, గొడవలు, కొట్లాట్లు, అల్లరి చల్లరి తిరుగుళ్ళు, అప్పుడప్పుడు టాబ్లెట్లు వేయడాలు, మత్తు టాబ్లెట్లు వేయడాలు. ఇది నా జీవితం. కేవలం 3 నెలల వ్యవధిలో నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. ఎంతలా నేను నాశనం అయిపోయానంటే, నేను మనిషిని అన్న విషయం కూడా మర్చిపోయి మృగం కంటే దారుణంగా తయారయ్యాను. ఏ వీధిలో వాళ్ళైతే నన్ను మెచ్చుకున్నారో అదే వీధిలో వాళ్ళతో ముఖం మీద ఉమ్ము వేయించుకునే స్థితికి, ఆడమగ చిన్న పెద్ద తేడా తెలియదు, పిచ్చిగా తాగేసి వారి మీద తిరగబడి వారినే కొట్టే అంత దుర్మార్గపు స్థితికి నా జీవితం దిగజారిపోయింది. ఒకరోజు నా తల్లి ఇదంతా చూసి తట్టుకోలేక, ఏ తల్లి కూడా కొడుకు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోలేదు కదా దేవుని బిడ్డలారా. నా తల్లి నాతో ఇలా ఒక చిన్న వాదన పెట్టుకుంది. ఒక రోజు మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఇంటికొచ్చి ఆ భోజనానికని ఆ రోజు నా తల్లి నాతో చిన్న వాదన పెట్టుకుంది. దేవుని బిడ్డలారా, ఆ మద్యం మత్తులో, గంజాయి మత్తులో కన్ను మిన్ను కానక మృగంలాగా ప్రవర్తించి ఆ రోజు నా తల్లిని నేను కొట్టడం జరిగింది. నేను ఆ టైంలో చేసిన మూర్ఖపు పనికి నా తల్లికి ఒక పెద్ద గాయం అయింది. ఇల్లంతా కూడా ఆ గాయాన్ని బట్టి రక్తపు మడుగైపోయింది. పచ్చి నెత్తురు వాసన ఇల్లంతా. నా తల్లి ఇళ్లల్లో పని చేసుకునిద్ది, పాచి పని చేసుకునిద్ది, రక్తపు మడుగులో పడింది. ఇల్లంతా కలయ తిరిగేసి భయంతో ఒక మూల పడుకుంది. నా తమ్ముడు బయటకు పారిపోయాడు. అప్పటికే భీకరమైన మత్తులో ఉన్న నేను అవేమి పట్టించుకోకుండా, దేవుని బిడలారా, వండిన కూటుకుండలన్నీ తెచ్చుకొని తిని విసిరుగొట్టి ఇల్లంతా పచ్చి నెత్తురు వాసనండి. నా తల్లి బోరున ఏడుస్తూ ఉంది, బిగ్గరగా కేకలు పెడతా ఉంది, నాకు సహాయం చేయండి అని చెప్పి ఏడుస్తూ ఉంది. మానవత్వం లేదు, మంచి లేదు, దయ లేదు. కన్న తల్లి రక్తపు మడుగులో పడుంది అన్న ఆలోచన లేదు. త్రాగిన మత్తులో ఆ డ్రగ్స్కి బానిసైపోయి అమ్మను చూడకుండా అట్లనే నేను వెళ్ళిపోయాను. దేవుని బిడ్డలారా, నాకు బాగా జ్ఞాపకం ఉన్న విషయం ఏమిటంటే, ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. మీ బిడ్డలను మీరు ఎలా చూసుకున్నారో నాకు తెలియదు, కానీ మా అమ్మ మా నాన్న చచ్చిపోయిన తర్వాత, దేవుని బిడ్డలారా, మా అమ్మ మా నాన్న చచ్చిపోయిన తర్వాత మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. ఈ మాటని ఖచ్చితంగా చెబుతా. మా అమ్మకి చాలా పెద్ద జడ, చాలా అందంగా ఉంటుంది. తండ్రి చచ్చిపోయిన తర్వాతి దినాలలో మమ్మల్ని పోషించడానికి ఆవిడని నేను గమనించేవాడిని. ఆవిడ చీరంతా చిరిగిపోయి ఉండేది, బ్లౌజ్ అంతా కూడా బెజ్జాలతో ఉండేది. ఆవిడ శరీరం కప్పుకోవడానికి కూడా అంత చక్కటి వస్త్రాలు ఉండేవి కావు. నాకు బాగా జ్ఞాపకం, మాకు అన్నం పెట్టి నీళ్లు తాగి పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. మమ్మల్ని పోషించి ఖాళీ కడుపుతో తను ఉండి మమ్మల్ని కంటిలో పెట్టుకొని పెంచిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి నా కన్న తల్లి రక్తాన్ని కళ్ళ చూసి రక్తపు మడుగులో నా తల్లి పడి ఉంటే ముందు వెనక ఆలోచించకుండా మూర్ఖంగా బయటికి వెళ్ళిపోయిన త్రాగుబోతు జీవితం నాది. దేవుని బిడ్డలారా, అక్కడితో ఆగలేదు నా జీవితం. భయంకరమైనటువంటి ఇక మా ప్రాంతము, నేనున్నటువంటి రైతు బజార్ ఏరియాలో దొంగతనాలకు అలవాటు పడి అటుగా ఇటుగా పోతూ ఉన్న పిల్లల దగ్గర ఏదో ఒకటి లాక్కునేది, త్రాగడానికి డబ్బులు లేకపోతే ఏదైనా ఇళ్ళకి చక్కగా ప్లాన్ చేసి అక్కడి నుంచి ఏదైనా తెచ్చి అమ్మేసి తాగేది. ఇది నా జీవితం. దేవుని బిడ్డలారా, రోజులు గడుస్తూ ఉన్నాయి. నేను ఇంకొక మాట చెప్పి ముందుకెళ్తాను. మా కుటుంబం ఎన్నో సంవత్సరాలు దాటి వచ్చేసాయి. నాకు ఒక తమ్ముడు ఉండేవాడు అని మీకు చెప్పాను. నా తమ్ముడు యుక్త వయసుకు వచ్చాడు, MBA చదువుకున్నాడు,
వాడు చాలా అందగాడు, చాలా తెలివి గలవాడు. ఏ రోజు గడప దాటి బయటకు వెళ్ళింది లేదు. అనుకోకుండా ఒకరోజు ఆదివారం మధ్యాహ్నం నేను భోజనం చేస్తున్న సమయం, దేవుని బిడ్డలారా, నాకు ఒక గుమ్మం బయట నుంచి ఒక పిలుపు వచ్చింది. అన్నా అని పిలిస్తే, ఏంటి ఎవరు అని అంటే, ఒక్కసారి నాతో రా అన్నాను. నన్ను బండెక్కించుకొని గబగబా మన పులిపాక ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కొన్ని నీటి గుంటలు మడుగులు ఉంటే అక్కడ నుంచోపెట్టి రొప్పుతూ భయపడుతూ నాతో చెప్పిన మాట, అన్నా ఏంట్రా ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? నీ తమ్ముడు ఆ నీటిలో ఉన్నాడన్నా. ఒక్కసారి గుండె పగిలిపోయింది దేవుని బిడ్డలారా. రే ఏం మాట్లాడుతున్నారా? నా తమ్ముడు ఆ నీటిలో ఉండడం ఏంటి? అన్న ఇవి మీ తమ్ముడు బట్టలు, ఫోన్ అయినా ఒకసారి చూడంటే, అరే కాదురా ఇవి మా తమ్ముడువే, కానీ వాడు ఇక్కడ ఎందుకు వచ్చాడు? వాడికి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడు కదా, ఇక్కడ ఎందుకు వచ్చాడు? తెలియదన్నా నాకు. నీ తమ్ముడు నీటిలో మునిగి చనిపోయి 2 గంటలు అవుతుంది. గుండె వేదనతో నింపిపోయింది దేవుడు. వాడి శవాన్ని నేను బయటికి తీసుకొచ్చి భుజానికి వేసుకొని ఇంటికి తీసుకుని పోయి కార్యక్రమాలన్నీ జరిగించాను. ఆలోచిస్తూ ఆరా తీస్తూ ఉంటే అందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ రోజు నా తమ్ముడు మద్యం తాగాడంట. ఎంత ఏడ్చానో తెలుసా? నా తమ్ముడు చచ్చిపోయినందుకు కాదు. అరే చిన్నప్పుడు నీ తండ్రి చచ్చిపోవడానికి కారణం అదే మద్యం. వాడికి తెలుసండి. వాడు 5 సంవత్సరాల పిల్లోడు ఉన్నప్పుడు అమ్మ 3 నెలలు హాస్పిటల్లో ఉంటే, ఏ బిల్డింగ్లో అయితే వాచ్మెన్గా ఉన్నామో మాకు తినటానికి గతి లేక నేను వారి ఇళ్లలోకి వెళ్ళి బట్టలు ఉతికి, అంటులు తోమి, ఇల్లు వాకిళ్ళు ఉడ్చి, కొన్ని సందర్భాల్లో బాత్రూములు కూడా గడిగి, సంచిలో ఏదైనా తినటానికి ఇస్తే తెచ్చుకుని ఇద్దరం తినేవాళ్ళం. వాడికి తెలుసు త్రాగుబోతనం అనేది ఎంత ప్రమాదం. నన్ను చూశాడు. నేను త్రాగుబోతుగా ఉన్నటువంటి ఆ దినాలు వాడు చూశాడు. నేను త్రాగి, దేవుని బిడ్డలారా, నేను ఎంత దుర్మార్గున్నా తెలుసా? భయంకరమైనటువంటి అశ్లీలతకు బానిసను నేను. 2 సందర్భాల్లో నా తమ్ముడు కాస్త చిన్నవాడిగా ఉన్నప్పుడు, 2 సందర్భాల్లో నా తమ్ముడు ఇంట్లో ఉంటే తాగిన మత్తులో వాడి మీదకు నేను అత్యాచారానికి పాల్పడ్డాను. అంత భయంకరమైన త్రాగుబోతుని. కన్న తల్లిని చూస్తూ నేను పాపానికి గురయ్యేవాడిని. నా తల్లిని లేదు, నా తమ్ముడని లేదు, వారి మీద భయంకరంగా నేను ప్రవర్తించేవాడిని. అంత అశ్లీలతకు బానిసను. కారణం నాకు అలవాటైనటువంటి డ్రగ్స్ అండి, దేవుని బిడ్డలారా, మత్తు పదార్థాలు. వాడికి తెలుసు అన్న ఎంత దుర్మార్గంగా బ్రతికాడో ఆ త్రాగుబోతున్నాను బట్టి. తండ్రి అర్ధాంతరంగా చనిపోవడం వలన కుటుంబం నడి రోడ్డున పడింది. ఎంత పేరుంటే ఏంటి దేవుని బిడ్డలారా, మగ దిక్కు లేని కుటుంబం ఎంత దుర్భరమో మాకు తెలుసండి. అమ్మని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇన్ని తెలిసినా కూడా నా తమ్ముడు యవ్వనస్తుడు మద్యానికి తన జీవితంలో చోటిచ్చి ఆ మద్యం వలన తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించేశాడు. దేవుని బిడ్డలారా, ఈ మద్యం అనే మహమ్మారి నా కుటుంబములకు జొరబడి నా తండ్రిని బలిగొనింది, నా తమ్ముడిని బలిగొనింది. నేను కూడా చనిపోవలసిన వాడిని. నేను కూడా మరణ పంచుల దాకా పోయాను. దేవుని మహాకృపేమో ఆయన నన్ను ఈరోజు ఇక్కడ ఈ స్థితికి, ఈ స్థాయి దాకా తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, మీకు ఏదైతే చదివిపించానో, ఇదిగో ద్రాక్ష రసం అనేది, మద్యపానం అనేది ఎంత భయంకరం. ఈరోజు ప్రతి కుటుంబం ఈ ప్రయాణంగా గుండా వెళ్తూ ఉంది. ప్రతి కుటుంబంలో వ్యక్తులు త్రాగుబోతులుగాను, మత్తు పదార్థాలకు బానిసలుగాను మారిపోయి వ్యసనాల బారిన పడి, భార్యను పట్టించుకోక, బిడ్డల్ని పట్టించుకోక ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే కుటుంబం ఎంత నలిగిపోతుందో నాకు తెలుసు. నా జీవితం అలా ముందు కొనసాగిపోతూ ఉంది. నా తమ్ముడి మరణం నన్ను కుదిపివేసింది. దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి నేను సమయాన్ని దైవజనులకు ఇస్తాను. నాకు ఒక సమయానికి వచ్చిన తర్వాత వివాహం అయింది. నేను ఒక ఆడపిల్లను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే తెచ్చుకున్నాను. అది చూసి నా తల్లి కంగారు పడి భయపడి నా భార్యను చూసి వెంటనే గుమ్మం బయట ఆపేసి ఒక్కటే చెప్పింది, మా వీడి గురించి నీకేం తెలుసు, వీడి వెనక పడి వచ్చావు,
అని నేను తాగే గంజే పొట్లాలు ఆ పిల్ల ముందల పడేసి, ఇది వీడి క్యారెక్టర్, నువ్వు వద్దు వెళ్ళిపో, ఎప్పటికైనా మించిపోయింది లేదు, మీ అమ్మనాలతో నేను మాట్లాడతానంటే, దేవుని బిడ్డలారా అప్పటికే నమ్మి వచ్చేసింది, ఏం చేయాలో తెలియట్లేదు. అలా ఉండిపోయింది నా భార్య. నేను తనను మోసం చేసి నమ్మబలికించి మంచివన్నని చెప్పి మాయ మాటలతో ఆ పిల్లను మభ్య పెట్టి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చాను. నా గురించి ఏం తెలియదు, ఎందుకంటే నేను ఎంత భయంకరమైన సైకోనో తనకి వివాహమైన తర్వాత తెలిసింది. నాకు వివాహమైనప్పుడు నా భార్య వయసు 19 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా అర్ధరాత్రి 2-3 త్రాగి ఇంటికి వచ్చి, మాది చాలా చిన్న ఇల్లు, దేవుని బిడ్డలారా చాలా చిన్న ఇల్లు. నేను అర్ధరాత్రి 2-3 గంటలకు తప్పతాగి ఇంటికి వచ్చి, దేవుని బిడ్డలారా నా భార్య పండుకొని ఉంటే, ఒకటే రూమ్ మాది, చాలా చిన్న రూము, అమ్మ తమ్ముడు కూడా ఉండేవాళ్ళు. అయితే నేను భయంకరమైన మత్తు పదార్థాల మధ్యలో ఇంటికి వచ్చి నా భార్య మీద శారీరకమైన దాడి చేసేవాడిని, పైశాచికమైనటువంటి దాడి, మృగంలో ప్రవర్తించేవాడిని. ఆ 19 సంవత్సరాల వయసులో నా భార్య నన్ను పట్టుకొని బ్రతిమలాడుతాయా, ఇది కరెక్ట్ కాదు, అమ్మ తమ్ముడు నీ ప్రక్కనే ఉన్నారు, ఇది మంచిది కాదు, ఇది గౌరవం కాదు, ఇది మర్యాద కాదంటే, దేవుని బిడ్డలారా ఆ రాత్రి తాను శారీరక సుఖాన్ని నాకు ఇవ్వకపోతే తనని భయంకరంగా కొట్టి నా శరీరం అంతా కాల్చుకొని అద్దాలు బద్దలు కొట్టి గోడలకు తలకలేసి గుద్దుకొని ఒక సైకోలాగా ప్రవర్తిస్తే, దేవుని బిడ్డలారా తన శరీరముతో నేను ఎంత భయంకరంగా పైశాచికంగా ఆడుకునేవాడిని అంటే, ఇంట్లో నీకు ఇబ్బందిగా ఉంటే బయటికి రా, నా సుఖాన్ని నేను కోరుకుని నాకెవ్వరితో పని లేదు అని నా భార్యని శారీరకంగా వేధించామని దేవుని బిడ్డలారా. తను ఒక బొమ్మ మాదిరిగా పడుండేది అలాగా, ఎందుకంటే అప్పటికే బూతు జీవితం నాది, చెప్పాను కదా. కన్న తల్లిని చూస్తూ కూడా పాపం చేసేంత దౌర్భాగ్యపు స్థితి నాది. 2 సందర్భాలలో తమ్ముడు మీదకి నేను పైశాచికంగా మీద పడి పాపము చేయబోతే వాడు ఏడ్చి అన్నయ్యా అని బిగ్గరగా బతిలాడాడు. పెళ్ళైన తర్వాత నా భార్యను కూడా టార్చర్ చేసేవాడిని. తను నాతో ఆ రాత్రి శారీరక సుఖాన్ని పంచకపోతే శరీరం అంతా కాల్చుకునేవాడిని. భయంకరంగా అల్లరి గోల, నా తల్లి సిగ్గుతో చచ్చిపోయేది. దేవుని బిడ్డలారా అంత దుర్మార్గమైన పైశాచికమైన బ్రతుకున్నది కేవలము నాకు అలవాటైన మత్తు పదార్థాలు, గంజాయి, మందు, ఆ టాబ్లెట్లు నా జీవితాన్ని పూర్తిగా మనిషి అన్న విషయాన్ని మర్చిపోయి మృగం కంటే దారుణంగా నా జీవితం మారిపోయి, దేవుని బిడ్డలారా ఆ మద్యం వల్ల నా కుటుంబం సర్వనాశనం అయిపోయింది పూర్తిగా. ఇక ఎంతలా పాడైపోయిందంటే కష్టపడ్డమే మానేశాను. ఇక నా భార్య ఎలా బతుకుతుందో నాకు తెలియదు, నా తల్లి ఏంటో తెలియదు, తమ్ముడు ఏంటో తెలియదు, ఇష్టానుసారమైన జీవితం నాది. ఈరోజు అలా నా జీవితం ఈ స్థితికి ఇక్కడ దాకా వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. దేవుని బిడ్డలారా ఏ ప్రార్థనకైతే నువ్వు వచ్చావో, తల్లిగారు 21 రోజుల ఉపవాస ప్రార్థన దీక్షను ఏదైతే చేపట్టారో, ఈ ప్రార్థనలో ఉన్న శక్తి గొప్పతనం నీకు అర్థమైతే దేవుని పాదాలను విడిచిపెట్టవు. నా ఇంటికి వచ్చినటువంటి ఆ 19 సంవత్సరాల ఆ చిన్న వయసు గల నా భార్య ఒక అన్యురాలు, పూర్తిగా తాను కూడా దేవుని నమ్ముకున్న అమ్మాయి కాదు, బాప్తిజం లేదు. అయితే చిన్ననాటి నుంచి సండే స్కూల్కి పోతూ ఆ చర్చికి దగ్గరగా ఉండేది వాళ్ళ ఇల్లు. మరి పండగలకి పబ్బాలకి పోతూ కాస్త అక్కడ కొన్ని మాటలు విని భక్తి నేర్చుకున్న ఇంటికి వచ్చింది. అక్కడ చెప్పిన మాటలు, సేవకుడు చెప్పిన మాటలు, నీకు ఏ రోజన్నా కష్టం వస్తే, శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే నిలువు మోకాళ్ళ మీద ఆకాశము తట్టు చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థించు, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడని విన్న ఆ మాటలు విశ్వాసంతో నా భార్య నా ఇంటికి వచ్చిన తర్వాత ఈ సైకోని మార్చడానికి ఎంత ప్రార్థన చేసిందో తెలుసా? తప్పదాగి ఇంటికి వచ్చి ఎల్లికింతలుగా పడుకునేవాడిని. దేవుని బిడ్డలారా నా ఛాతి పక్కన మడాలు వేసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే నా ఛాతంతా కన్నీటితో నింపబడిపోయేది. ఏమిట్రా ఈ తడి చమ్మాను చూసుకుంటే వెక్కి 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 అర్ధరాత్రులు ప్రార్థన చేస్తా ఉంటే కోపం వచ్చి, ఇదేమిటి, నా ఇల్లేమిటి, నేనేమిటి, ఈ ప్రార్థనలేమిటి, ఏడుపేమిటి అని ఉదయాన్నే నేను నా తల్లి కలిసి పూజలు చేయించేవాళ్ళం. నా భార్యతోని కొట్టేవాడిని, రొక్కకపోతే చంపేసేవాడిని. అయినా ఆ పిల్ల ప్రార్థన మానలేదు. దేవుని బిడ్డలారా సంఘం లేదు, క్రమము లేదు, సేవకుడు లేదు,
ఇలా ఉపవాస ప్రార్థనలు లేవు. అన్యుల మధ్యలో ఒక సైకో భర్త, అత్తగారు కూడా తనని హింసించేది. 19 సంవత్సరాల వయసులో ఆ చిన్నది మోకరించి యేసు వైపు చేతులెత్తి ప్రార్థన చేయటం వలన ఈ మట్టి ముద్ద మహిమకు కారణమైంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన యొక్క గొప్పతనం. దేవుని బిడ్డలారా, నా భార్య ఎంత ప్రార్థన అంటే, తాను కడుపుతో ఉన్నప్పుడు జుట్టు పుచ్చుకొని ఈడ్చుకెళ్ళి రోడ్ల మీద పడేసి కాలుతో త్రొక్కి ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడిని, భయంకరంగా హింసించేవాడిని. రోజులు గడిచే కొద్దీ దేవుని బిడ్డలారా, అప్పటిదాకా నాకు అలవాటైన కేవలం మత్తు పదార్థాలే. అయితే నాతో పాటు నా పెద్ద కుమార్తె వచ్చింది, పేరు బ్లెస్సీ. తాను పుడుతున్నటువంటి ఆ కొద్ది రోజుల వ్యవధిలో నా తల్లి నాతో ఇలా మాట్లాడింది, అయ్యా ఇప్పటిదాకా ఎలాగోలో బ్రతికావు, ₹1 తెచ్చుకొని నీ భార్యకి ఇచ్చుకో, పాప పుట్టబోతా ఉంది, పిల్లలు పుట్టబోతా ఉన్నారు, నీకు ఎందుకో కొందుకు ఉపయోగపడతాయంటే. కష్టపడడం ఇష్టం లేని నేను ఒకరోజు బార్లో కూర్చొని మద్యం తాగుతూ ఉంటే కొందరు వ్యక్తులతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎక్కడికి తీసుకుపోయిందో తెలుసా? మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి, ఏమనంటే ఆర్పీ కాయిన్ రైస్ పుల్లర్ అని కొట్టండి, ఒక బ్లాక్ మ్యాజిక్, అదంతా మోసం, మాఫియా. అందులోకి నన్ను లాక్కుపోయారు దేవుని బిడ్డలారా. కొందరు వ్యక్తులు ఆ మాట ఈ మాట నాకు ఆశ చూపించి, అత్యాశకు పోయి నేనే దురాశకు పోయి డబ్బు మీద వ్యామోహంతో, అప్పటికి నాకు ఒక ఆటో ఉండేది, ఆటోని ఇక్కడే రైతు బజార్ దగ్గర ఒక 2 వ్యక్తులకి ఒకరు తెలియకుండా ఒకరికి తాకట్టు పెట్టి కొంత డబ్బు చేతిలో పెట్టుకుని బ్యాగ్ తగిలించుకొని వాళ్ళు చెప్పిన మాటలను పిచ్చిగా వినేసి అప్పటిదాకా మత్తు పదార్థాలకు బానిసను, ఆనాటి నుంచి డబ్బుకు బానిసనైపోయి ఈ తుని, యలమంచిలి, నర్సీపట్నం ఏరియాలో 2 తలకాయల పాములని, ఆలుగా అనే జంతువని, రైస్ పుల్లర్ అనే కాయిన్ అని, ఇలాంటి భయంకరమైన మాఫియా. ఏమీ తెలియదు, వాళ్ళెవరో ఏదో చెప్పారు. అప్పుడు చేసి అన్నలతో పాటు కలిసి వెళ్ళిపోయాను ఇల్లు వదిలేసి. అప్పటికి తెలుసా, నాకు పాప పుట్టి 12 రోజులు అవుతుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు సమయం ఇలాగే ఉంటుంది. నేనేం చెప్పట్లా, బ్యాగ్ తగిలిచ్చేసుకున్నాను. నా భార్య పాపకు పాలిస్తూ ఎక్కడికి 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 అంటే కోపము తట్టుకోలేక చెబుతున్నాను కదా, సైకో మాదిరి జీవితం. మనిషి అన్న మాటకు నాలో అర్థం ఉండదు. ఆ బాలింత తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకుంటారు, ఒక స్టీల్ గిన్నె పెట్టుకుంది నా భార్య, అందుట్లో ఒక 1/2 లీటర్ పైన వాటర్ ఉంటే స్టీల్ గిన్నె, వెంటనే ఆ గిన్నె కోపం తల్లకి ఇలా వెనక్కి విసిరాను దేవుని బిడ్డలారా. ఆ పాప ముఖమే పడిపోయింది, 12 రోజుల వయసు, కళ్ళు తెప్పరిల్లి తేలేసి అల్లాడిపోయి ఉక్కిరి బిక్కిరి అయితే అమ్మ భార్య వెక్కి వెక్కి ఏడుస్తున్నారు, చచ్చిపోయిందేమో అనుకుని పట్టించుకోలా. వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఆ తుని, ఆ నర్సీపట్నం, యలమంచిలి ఆ ప్రాంతాల్లో తిరుగుతూ, అక్కడి నుంచి అనకాపల్లి మీదుగా సోడవరం, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల ఘాటి ఎక్కి పాడేరు అనే ఒక పల్లెటూరు ఘాటీల మీద ఫారెస్ట్ ఏరియాలో తిరగడం ప్రారంభించాను. ఒకటే, డబ్బు సంపాదించాలి. ఎందుకంటే వివాహం ఎంత డబ్బు అవసరం పడింది. ఈరోజు తెలుసు, చాలామంది కష్టపడట్ల కుటుంబాల్లో భార్యల మీద వదిలేసి, కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల మీద జీవితాలు భారాన్ని వదిలేసి వీడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. నా బ్రతుకు అదే, నా జీవితం అదే. వెళ్ళిపోయాను ఎక్కడికో దూరంగా. నా భార్య ప్రతిరోజు ఫోన్ చేసి, అయ్యా ఎక్కడున్నావయ్యా, ఒక్కసారి ఇంటికి రా అయ్యా, ఇల్లు విడిచి ఎన్ని రోజులు అవుతుంది అని ఒకరోజు ఫోన్ చేసి నా భార్య నాతో ఇలా మాట్లాడింది, నువ్వు ఇల్లు విడిచి 6 నెలలు అవుతుంది, నిన్ను నిండు బాలింతో నీ పాప రోజుల వయసులో వదిలేసి వెళ్ళిపోయావు, ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? ఒక మాట చెబుతావు, నువ్వైతే డబ్బు, ఆ బంగారం, వెండి, వజ్రాలు మనకొద్దు, నువ్వు రా అని బతులాడుతుంటే పిచ్చిగా ఫోన్ పెట్టు, నేను రాను, డబ్బు సంపాదించి ఇంటికి వస్తానంటే నా భార్య నాతో అన్నమాట ఏంటో తెలుసా? అన్నం తిని చాలా రోజులైందయ్యా, ఆ పాపకు పాలు రావట్లేదు, ఒక్క చిన్న పాల ప్యాకెట్ కొందామన్నా నా దగ్గర డబ్బులు లేవయ్యా, పాలు రావట్లేదయ్యా, ఇంటి పక్కన వాళ్ళు ఎంతకాలం పోషిస్తారు, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కొంచెం కొంచెం ఆ బియ్యం, ఆ ఆహారం ఎంతకాలం అయ్యా, 6 నెలలు అయిపోయింది వెళ్ళి, నాకు చాలా ఆకలిగా ఉంది, పాపకు కూడా పరిస్థితి ఏం బాగోలేదు, ఒక్కసారి రాయి అని బ్రతిలాడుతుంటే నా మనసు కరగలేదు. నమ్మడి దేవుని బిడ్డలారా, ఫోన్ కట్ చేసి పడేసాను. అప్పటికే ఏసీ రూముల్లో, కారుల్లో రిచ్గా తిరుగుతున్నాను. అక్కడ డబ్బులు అప్పులు చేసి విజయవాడని తీసుకుపోయాను. ఒక్క 5,000 10,000 ఇంటికి లేకపోయాను. బ్రతుకు అది. ఒక త్రాగుబోతు తన కోసమే ఆలోచించుకుంటాడు, ఒక తిరుగుబోతు తన కోసమే ఆలోచించుకుంటాడు. తన సుఖాలు, తన సంతోషాలు, తన ఇష్టాలు, తన జీవితం తన ఇష్టం అనుకున్నాడు బ్రతుకుతాడు. కానీ భార్యని బిడ్డలను పట్టించుకొని త్రాగుబోతు. నా బ్రతుకు అలాంటిదే. అక్కడ నా స్నేహితులతో పాటు కలిసి ఇష్టానుసారంగా తిరుగుతుంటే నాతో వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క కారణం చెప్పుకుంటూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆకలేసింది. నాతో పాటు
ఉన్నటువంటి ఇంకో బ్రదర్ నేను ఆ టైంలో ఆకలేసి తట్టుకోలేక, దేవుని బిడ్డలారా, ఒక ఇంటి ముందు అక్కడ పనస చెట్లు బాగా పెరుగుతాయి, పనసకాయ తెచ్చుకొని నేలకేసి కొట్టి గబగబా తొన తింటంటే నా జ్ఞాపకం వచ్చింది. నా భార్య ఏమన్నా తెలుసా, అయ్యా ఆకలేస్తుంది, నేను అన్నం తిని చాలా రోజులైంది, నీ పాపకు పాలు రావట్లేదు అన్న మాట నా చెవుల్లో గిర్రం తిరిగింది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక మగవాడిగా నేనే అన్నం తినక ఆకలి తలమటిస్తే ఒక ఆడపిల్ల నిండు బాలింత రోజుల వయస్సు గల పాప ఎలా ఉంటున్నారు? ఆ క్షణం వెంటనే బయలుదేరిన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర ఒక 150 అడుగుని విజయవాడ వచ్చేసాను. విజయవాడ వచ్చి దేవుని బిడ్డలారా ఇంటికి పోయాను. అందరూ సంతోషంగా ఉంది, బాగుంది, హ్యాపీగా ఉంది, వీడు వచ్చేసాడు, ఇక ఈ కుటుంబానికి ఏ బాధ లేదు అనుకున్నారు. మీకు తెలుసా, నేను ఆ పాడేరు, ఆ ఘాటీల మీద, ఆ ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు భయంకరమైనటువంటి అఘోరాలతో పరిచయం పెంచేసుకున్నాను. నేను ఒకప్పుడు గంజాయి మత్తు పదార్థాలకు బానిసను, ధన వ్యామోహములో డబ్బు సంపాదించాలన్న పిచ్చి ఆశలో ఫోన్లో కొట్టండి గుప్త నిధులు తవ్వకాలనే పిచ్చి మాయలో పడి అఘోరాలతో తిరగడం ప్రారంభించాను. ఆ కొందరు అన్నలు అలా నడిపేశారు, ముందు వెనక ఆలోచించలా. వాళ్ళు ఏం చెబితే అది చేసేవాడిని, ఎక్కడ తవ్వమంటే అక్కడ తవ్వేవాడిని, ఏ పూజలో కూర్చుంటే ఆ పక్కన కూర్చుని పోయేవాడిని. అఘోరాకి అసిస్టెంట్ అన్నంత దారుణంగా ఆ ఇంట్లోనే పడుకునేవాడిని, అఘోరాలతోనే తినేవాడిని, అఘోరాలతో తిరిగేవాడిని, అఘోరాలతోనే ఉండేవాడిని. నాతో పాటు కొందరు అన్నలు ఉండేవాళ్ళు, నన్ను ఎలా రెచ్చగొట్టేవాళ్ళంటే దేవుని బిడ్డలారా, డబ్బు కోసం నేను ఎంత పిచ్చిగా వెళ్ళిపోయేవాడిని అంటే, ఎక్కడైతే సహవాసాన్ని విడిచిపెట్టి విజయవాడ వచ్చేసానో వాళ్ళు ఈసారి ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఉయ్యూరుకు వచ్చేసారు దేవుని బిడ్డలారా. అక్కడ ఒక ఇంట్లో నేను 5 అఘోరాలతో కొందరు అన్నలతో 60 రోజుల పాటు గుంట తవ్వాను. గుప్త నిధుల వేటలో 5 అఘోరాలతో 60 రోజుల పాటు ఒక నట్టి ఇంట గుంట తవ్వాను. గుంట అంటే మీరు అనుకున్నట్టుగా కాదు, అది ఒక బావి సైజు ఉంటుంది. నేను తవ్వాను దేవుని బిడ్డలారా. అఘోరాలు ఎక్కడ పూజ చేసి ఏం చెబితే తవ్వడం నా పని. అర్ధరాత్రులు వస్త్రము లేకుండా భయంకరమైనటువంటి అర్థం కాని భాషల్లో వాళ్ళు దేవుని బిడ్డలారా ఏదేదో మాట్లాడుతూ ఉంటే, దేవుని బిడ్డలారా వాళ్ళ పక్కన ఒక అసిస్టెంట్గా కూర్చుని పోయి వాళ్ళకి అన్ని సర్వ్ చేస్తూ ఉంటే ఆ దయ్యాలన్నీ వచ్చి నా మీద పడతా ఉండేది. దేవుని బిడ్డలారా మీరు నమ్మరు, గన్నవరం ప్రాంతంలో నుంచి, మార్కాపురం నుంచి, నందిగామ నుంచి దేవుని బిడ్డలారా, ఆ పాడేరు సైడ్ నుంచి దేవుని బిడ్డలారా, పెద్దౌటిపల్లి నుంచి దేవుని బిడ్డలారా కొందరు అఘోరాలని. మీకు తెలుసా, శారదా పీఠం ఎక్కడ, బిఆర్టీఎస్ రోడ్ చివర శారదా కాలేజ్, సత్యనాపురం సర్కిల్, అక్కడ శారదా పీఠం 5 పూజారులను తీసుకుని పోయి జలయజ్ఞం చేపించి, అంటే గుప్త నిధుల వేటలో డబ్బు సంపాదించాలన్న పిచ్చిగా పరుగులు తీసి ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా, ఎలా బతుకుతున్నానో తెలియకుండా, లక్షలు వేలు అప్పులు చేసుకుంటూ పిచ్చిగా ముందుకెళ్ళిపోతున్నటువంటి నా బ్రతుకు దేవుని బిడ్డలారా, ధన వ్యామోహంలో కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. విజయవాడ వచ్చానన్న సంతోషం ఎక్కువ రోజులు లేదు. మళ్ళా వెళ్ళిపోయిన అఘోరాలతో కలిసి ఆ అఘోరాలతోనే తినేవాడిని. మీకు తెలుసా, ఒక 3 అఘోరాలను ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకొని వారి చేత దీవెనలు పొందుకొని, వాళ్ళే గొప్పోళ్ళు, వాళ్ళే దేవుళ్ళు అంతా చెబుతున్నారు, అన్నీ చూసేస్తున్నారు, ఇక ఏముందిలే అనుకొని, డబ్బు వచ్చేస్తుంది ఇక మనం బతకొచ్చు అనుకొని మాయలే వెళ్ళిపోతున్న బ్రతుకు ఒక పులి స్టాప్ పడబోతా ఉంది. ఎందుకంటే నా కొరకు నా భార్య ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు నేను ఎక్కడున్నామనంటే దేవుని బిడ్డలు, ఇక్కడ మన కళ్యాణ మండపం ఉంది చూసారు, కానూరు లోపల మన కళ్యాణ మండపం, దాని ఉండేవాడిని. అక్కడ నుంచి తాడిగడపు షిఫ్ట్ అయ్యాను. అక్కడ ఒక చిన్న చర్చికి నా భార్య వెళ్ళడం ప్రారంభించింది. ఇక నా భార్యతో పాటు సంఘము సేవకులు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. చెప్పాను కదా, నా పాపపు జీవితానికి పులి స్టాప్. మత్తు పదార్థాలకు బానిసను, అఘోరాలకు బానిసను, గుప్త నిధులు, ధనము. మీకు తెలుసా, చైన్ స్నాచింగ్కి వెళ్ళిన జీవితం నాది, చైన్ స్నాచింగ్కి వెళ్ళిన బ్రతుకు నాది. మన సాయి హోటల్ దగ్గర, ఆటోనగర్ 100 రోడ్ సాయి హోటల్ దగ్గర ఒక రాత్రి ఒక వ్యక్తికి స్కెచ్ గీసి భయంకరంగా మత్తులో ఉండి జోబులో పిడి పెట్టుకొని, ఈ పూట వీడిని చంపేద్దాంరా, వీడి దగ్గర చాలా డబ్బు ఉంది, ఎవ్రీ సాటర్డే అక్కడ ఉన్న వాళ్ళు బల్క్ అమౌంట్లతో వెళ్ళకపోతుంటారు. నేను అతనికి స్కెచ్ గీసి ప్లాన్ చేసి బొడ్డులో కత్తి పెట్టి కుర్రోలను పెట్టుకుని ఫాలో అయ్యాను. దేవుని బిడ్డలారా, నా జీవితం ఎంత గొప్పగా దేవుడు కాపాడాడో తెలుసా? నా భార్య ప్రార్థన ఎంత గొప్పగా నన్ను కాపాడేదో తెలుసా? ఎన్ని ప్లాన్స్ చేసేవనో తెలుసా? మనుషులు నన్ను రెచ్చగొడతామంటే ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకాడేవాడిని కాదు, జేబులో ఎప్పుడు కత్తి పెట్టుకుని తిరిగేటోడిని. ఆ రోజు ఆ వ్యక్తికి నేను ప్లాన్ చేసి స్కెచ్ గీసి అన్ని సిద్ధం చేసి
ఈ పూట దొరికితే దోచుకోవడం లేదు, ఇటు ప్రాణాన్ని తీయడం అనుకుని బయలుదేరాను. ఎలా తప్పించాడో దేవుడు తప్పించాడు. అతన్ని వేరే దిశగా పంపించేశాడు, నన్ను ఆపేశాడు, నన్ను వెనక్కి పంపించాడు. దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను ఆర్పీ కాయిన్ అని చెప్పాను కదా, ఇప్పటికైనా చూడండి రైస్ పుల్లర్ నేను వెళ్ళిపోయిందో చూడండి, అది ఒక కాయిన్ అనమాట. దానికి టెస్టర్ని నన్ను ఒరిస్సా పంపించారు. ఆ ఒరిస్సా ఎక్కడో తెలుసా, వైద్య దాడిన తర్వాత పార్వతీపురం రైల్వే స్టేషన్లో దిగితే ఎదురుగా పార్వతీపురం బస్ స్టాండ్ పక్క నుంచి 35 కిలోమీటర్ల ఘాటి ఎక్కితే ఒరిస్సా బోర్డర్లో నేను ఒక 2 రోజులు ఒక గుడుంబ అమ్ముకున్న వ్యక్తి ఇంట్లో ఉన్నాను. అక్కడ టెస్టింగ్కి వెళ్ళాను. రైస్ పుల్లర్ అనే కాయిన్, ఇది ఒక బ్లాక్ మ్యాజిక్. అక్కడ వర్క్ డీల్ కుదరకపోతే విజయవాడ నుంచి కొందరు ఫోన్ చేసి మాట్లాడుకుంటే ఏమన్నారు తెలుసా, తమ్ముడు ఏం జరిగింది అన్న, వీళ్ళు ఒప్పుకోవట్లేదన్న, సరుకు అయితే ఉంది, అది మన కొండ కిందకి దించాలంటే వీరు కొన్ని ఆంక్షలు విధిస్తున్నారని నాకు నచ్చట్లేదు, అయితే ఏం చేద్దాం తమ్ముడు అంటే, ఎంత మూర్ఖంగా ఉండేవాడిని తెలుసా డబ్బుల కోసం. అన్న సింపుల్గా అన్న వీళ్ళని చంపేస్తానన్నా, వైజాగ్లో నాకు తెలిసిన కుర్రలు ఉన్నారు, ఒక 20 మందిని మాట్లాడతాను, ఒక 30,000-40,000 పంపించానంటే, యువతల పక్కన వ్యక్తి నన్ను ఎలా రెచ్చగొడుతున్నాడు తెలుసా, నీకు ఒక రివాల్వర్ నేను పంపిస్తాను, చంపేదమ్ముడు. నా జీవితం అంతా కూడా మనుషులకు దాసోహం అయిపోయి, పాతాళపు శక్తులకు నేను దాసున్నైపోయి ఎలా బ్రతికేవాడినంటే దేవుని బిడ్డలారా, గుంటూరులో ఒక ఆడపిల్లని చంపడానికి కూడా నేను కొంత ధనాన్ని మాట్లాడుకుని బయలుదేరి వెళ్ళి కూడా వెనక్కి వచ్చాను. దేవుని బిడ్డలారా, చైనీస్ స్నాచింగ్లకు పోవడం, దొంగతనాలకు పోవడం, ర్యాలీలు, కొట్లాట్లు, గొడవలు, తుమ్మిలు, భయంకరమైన బతుకున్నది. అన్య దేవతలు ఎదుట, విగ్రహారాధనలు ఎదుట నేను గెంతుతూ ఉంటే, నా డాన్స్కి, నేను చేసే చేష్టలకి దేవుని బిడ్డలారా భయపడే వాళ్ళు ఏంటో తెలుసా, ఆటో ఎదర చక్రాలు లేపి 1 వేలో తోలుకుంటూ లారీలకి బస్సులకు అడ్డుగా వెళ్తూ షర్టులొప్ప తీసేసి డాన్స్ అంటే అందరూ డీజే సెట్ల ముందు డాన్స్ చేస్తూ ఉంటే నేను వెళ్ళి లారీల చక్రాల కింద పడిపోయేవాడిని, కావాలని నన్ను అందరూ చూడాలని. ఏ రోజు ఏం జరిగినా నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. దేవుని బిడ్డలారా, రావర్పాడులో మొదలు పెడితే గన్నవరం దాకా 1 వేలో తోలే ఆటో, టిప్పర్ లారీ బాటలకు తగిలేదు నా ఆటో, షర్టు పొదిసేసి మత్తులో ఉండి లారీలు తలకాయ పెట్టేసాం చక్రాల కింద. యేసయ్య ప్రార్థన విన్నాడు. అందుకనే చెబుతున్నాను, మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నన్ను బ్రతికించాడు నా దేవుడు. ఇలాంటి భయంకరమైన పాపపు ఊబిలో నుంచి నా దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితం ఎలా మారిందో తెలుసా, నా భార్య ప్రార్థన. ఎలా హింసించావునో తెలుసా, నాతో ఎప్పుడు 20 మంది కుర్రోళ్ళు నా చేతిలో బీర్ బాటిల్, ఎప్పుడు గుంపుగా ఇంటికి వచ్చేవాడిని, వాళ్ళ ముందే రోడ్ల మీదకి వచ్చి కొట్టి, తన్ని, హింసించి, శారీరకంగా దాడి చేసేవాడిని. అయినా నా కొరకు ప్రార్థన మానలేదు నా భార్య. నా తల్లి కూడా ప్రార్థన చేసేది కాదు, అన్యురాలు, నేను అన్యుణ్ణి. నా భార్య చేసిన ప్రార్థన ఈరోజు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నా ప్రార్థన, నా భార్య ప్రార్థన, సేవకుల ప్రార్థన. మరి ప్రతి వ్యక్తి మారాలంటే మంచి మాటలు, బుజ్జగింపు మాటలు, లాలన మాటలు కుదరవు కదా. ప్రతి ఒక్కడి జీవితంలో ఒక ముళ్ళు ఉంటుంది. ఎస్, నా జీవితంలో కూడా ప్రభు ఒక ముళ్ళు పెట్టాడు. నా బలమే నా శక్తి, నా బలమే నా ఆయుధం, నేను చాలా బలవంతుని. చెప్పాను కదా, 60 రోజులు గుంట తవ్వానంటే మీకు అర్థం కావాలి, బావి తవ్వాను నేను, బావి, అంత బలవంతుని. దేవుడు ఆ బలం మీద దెబ్బ కొట్టాడు. రక్త విరోచనాలు పట్టుకున్నాయి, భయంకరంగా తెల్లగా పాలిపోయాను, రక్తం దారలే కారిపోతా ఉంది, శరీరంలో ఓపిక లేదు, బలం లేదు, శక్తి లేదు, ఎవరు సహాయం లేదు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, చుట్టాలు లేదు, నా భార్యకు నన్ను పట్టించుకోవట్లేదు, పూర్తిగా బలహీన అయిపోయాను. నా భార్య ఇంటి పక్కన ఎవరి దగ్గర 100 రూపాయలు అడిగి ఆర్ఎంపీ హాస్పిటల్ తీసుకుపోతే చెప్పిన మాట ఏంటో తెలుసా, పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చేటట్టున్నాడు వీడు అన్నారు. నా భార్య ఏడ్చి నడి రోడ్డు మీద 100 మొఖాన్ని కొట్టి, పోరా ఈ డబ్బుతో కూడా తాగి ఎక్కడ తిరగరా, నేను పెళ్లి చేస్తున్నందుకు నా జీవితం ఇలాగ అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, వెళ్ళాను, రోడ్ల మీద తిరిగాను, ఇష్టానుసారంగా గంజాయి పీకల దాకా తాగాను. దేవుని బిడ్డలారా, అలా ఇష్టానుసారంగా తాగుతుంటే ఇక అదే చివరి రాత్రి ఆ రోజుతో నా జీవితం మారబోతా ఉంది. ఆ టైంలో దేవుని బిడ్డలారా, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. చిన్నప్పుడు నేను క్లాస్మేట్గా ఉంటూ చదువుకునే స్నేహితుడు, చిన్నవాడు నాకంటే. అతనికి పరిచయం పేరు మోషే. అతను బైబిల్ పట్టుకుని ఒక రోజు నాకు ఎదురుపడి, అన్న నువ్వేంటి ఇలాగైపోయావు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, నాకు 4 మంచి మాటలు చెప్పి, బైబిల్లో దేవుడి గురించి 4 విషయాలు చెప్పి, ప్రార్థన చేసి, ఏంటన్నా ఏ కష్టంలో ఉన్నావు నువ్వు అంటే, అరే తమ్ముడు, నేను ఏ కష్టంలో ఉంటే ఏముంది కానీ నాకు ఒక ఆటో కావాలి, తోలుకోవడానికి ఇస్తావా? ఇస్తానన్న, దాందే ఉందని చెప్పి ఒక ఆటో ఇస్తే, అదే ఆటో తీసుకుని మరలా దాగడానికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటూ, ఆ రోజు రాత్రి రైతు బజార్ ఎదురుగా బుల్లిబాబు గ్రౌండ్ ఉండిద్ది, అక్కడ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సిట్టింగ్ వేస్తే, మా ఫ్రెండ్స్ అందరూ తాగి పడిపోతే, తాగిన ఎంగిల గ్లాసుల్లో మందు కూడా తాగేసి, వెళ్ళిపోయేటప్పుడు ఒక దొంగతనం చేసుకొని ఇంటికి వెళ్ళి ఆటో పార్క్ చేసి, దేవుని బిడ్డలారా, ఇంట్లోకి వెళ్ళి తలుపులా తీసి నా భార్యతో నేను ఇలా అన్నాను, మాయ్ అన్నం పెట్టు. తెలుసా ఆ రోజు నా భార్య అన్న మాట, ఒక్కసారి ఇలా లేచి నా భార్య నాతో ఇలా అనింది, రే ఎక్కడ తెచ్చి పెట్టమంటావు అన్నావు, ఒక పంచే, నువ్వు ఒక ఆటో డ్రైవర్ కదా, పదరా నన్ను తీసుకుపోయి బెంజ్ సర్కిల్ దగ్గర నించోబెట్టు, అలా తెచ్చుకో డబ్బులు.
నీకు కష్టపడడం చేత కదరా. ఒక మగవాడిగా నువ్వు మన ఇంట్లో భార్యని, బిడ్డలని, అమ్మని, తమ్ముని చూసుకోవాల్సిన నువ్వు ఇలా బజార్ల మీద తిరుగుతూ అన్నం పెట్టమని అడుగుతున్నావు. నీకేమనిపించట్లేదు? నన్ను ఎవరి దగ్గర పడుకోపెట్టి డబ్బులు తెచ్చుకోరా అంది. దేవుని బిడ్డలో చచ్చిపోయాను నేను ఆ రోజు రాత్రి అక్కడితో. ఎందుకో తెలియలేదు, ఇకేం మాట్లాడలేకపోయాను. దేవుని బిడ్డలారా, నా భార్య పడుకుంది, ఇక అదే చివరి రాత్రి. దేవుని బిడ్డలారా, నా భార్య ప్రార్థన చేసుకునే స్థలం ఒక మూల ఉంటే అక్కడికి వెళ్ళాను, మోకరించాను. ఏం ప్రార్థన చేశాను తెలియదు, ఎందుకంటే ఎప్పటి నుంచో నా భార్య దేవుడి గురించి చెప్పేది. అంత క్రితం నా స్నేహితుడు చెప్పాడు. ఎందుకంటే నేను ఎందుకు మోకరించానంటే, నేను నా జీవితం మారుతుందో లేదో పక్కన పెడితే నాకు బలం కావాలి. నేను తిరగాలంటే, చెందాలంటే, మళ్ళా గుంటలు తవ్వాలంటే, అగోరాలతో ఫాలో అవ్వాలంటే, గుప్త నిధుల వేట, భయంకరమైనటువంటి ఈ విషయాల మీద నేను వెళ్ళాలంటే నాకు బలం కావాలి. బలం ఎవరిస్తారు? ఊరికే చూద్దాం. శనివారం రాత్రి మోకరించాను, పడిపోయాను అక్కడే మత్తులో ఉండి. ఎంతలా తాగేవన్నా తెలుసా? ఒక పక్కన బ్లడ్ పడతా ఉంటే మేము ఇంత సిగరెట్లు, ఇంత గొట్టాలతో తాగేవాళ్ళం గంజాయి. నా ఫ్రెండ్ అనేవాడు, బాబా అవసరమా అంటే, నేనేంటో నాకు తెలుసు, నాకు చెప్పవలసిన చస్తే చచ్చామాయ్, నేను తాగుతా అన్నంత మూర్ఖత్వం. ఆ రోజు అట్లా మోకరించి అట్లా పడిపోయాను. ఆదివారం ఉదయం నా భార్య ప్రార్థనకు వెళ్తా ఉంటే లేచాను. ఏదో తెలియని ఒక స్వరం వినబడుతూ ఉంది. లేచి బయలుదేరి నీ భార్యతో పాటు నా మందిరానికి రా అంటే ఒక్క క్షణం అర్థం కాలేదు. ఏమిటని ఆలోచిస్తామంటే నా శరీరంలో మార్పు వచ్చింది. నాకు తెలుసు నా ఆ రోజు స్థితి, రక్తము పోయి తెల్లగా పాలిపోయి బలహీనుడిగా ఉన్న నా జీవితం, శక్తి లేదు. ఆ రాత్రి నా బ్రతికేంటో నాకు తెలుసు. ఆదివారం ఉదయం స్థితి ఏంటో అర్థమవుతుంది. ఒక స్వరం వినబడతా ఉంది. గబగబా బయలుదేరి నా భార్యతో మందిరానికి పోయాను. ఒక మూల కూర్చున్నాను. 2.5 గంటలు సేవకుడు ఏం చెబుతున్నాడు నాకు అర్థం కావట్లేదు, కానీ కుక్క తప్పకుండా వెక్కి ఏడుస్తూనే ఉన్నాను. మీకు తెలుసా, అమ్మని ఏడిపించాను, తమ్ముడిని ఏడిపించాను, భార్యని ఏడిపించాను. వీధులు రావడం, పెద్దవాడు, వయసుతో సంబంధంలే, కొట్టడం, పైశాచికంగా నవ్వడం తప్ప ఏడవడం చేతగా నేను 2.5 గంటలు ఎందుకు ఏడ్చాను నాకు అర్థం కాల. 2.5 గంటలు ఏడుస్తూ ఉంటే చివరిలో అందరూ వెళ్ళిపోతూ ఉంటే మరలా స్వరం వినబడతా ఉంది. వెళ్ళి మీ పాస్టర్ గారిని బాప్తిజం ఇవ్వమని అడగరా. నన్ను చూస్తేనే భయం, ఎందుకంటే నా గురాలతో తిరుగుతానని తెలిసిన ప్రాంతానికి. నన్ను చూస్తేనే వణుకు, వాళ్ళు అర్థం చేసుకోరు నా పరిస్థితి. బాప్తిజం ఇవ్వడానికి ఇష్టపడాల, ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చి బాప్తిజం పడితే సేవకుడు ఎవరు, ఆయన కోపంగా 3 రోజులకు కనపడు, 4 రోజులకు కనపడ్డాడు. అలా అన్నట్లుగానే ఒక రోజు శుక్రవారం పూట వెళ్ళాను. ఆయన చెప్పినట్లుగా మీరు కనపడమన్నారు, కనపడ్డాను. నాకెవరో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. బాప్తిజం ఇస్తారా ఇవ్వరా అంటే అయిష్టంగానే తీసుకుపోయి పులిపాకులో ముంచి పైకి లేపారు. ఆ రోజు ఏ రోజో తెలుసా? యేసు సర్వమానవాళి కొరకు రక్తము చిందించి ప్రాణము అర్పించినటువంటి గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారపు వేళ నిండు ఆయుష్ నా కొరకు దారపోసి ఆయన సిలువ మీద వేలాడి ఆయన నా పాపములను కడిగి నా కొరకు మరణించి నన్ను బ్రతికించిన దినము శుభ శుక్రవారపు వేళ. ఆ రోజు నేను యేసయ్యలో ఒక కొత్త జన్మను పొందుకున్నాను. దేవుని బిడ్డలారా, ఆ రోజు ప్రారంభం ఈ రోజు ఇక్కడి దాకా 8 సంవత్సరాల నా ప్రయాణం ఏ రోజు కూడా వెనక్కి తిరిగి నేను చూడలేదు. ఏ ప్రాంతంలో అయితే నేను పాడైపోయాను, విగ్రహాల ముందు డాన్స్ చేశాను, ఆటో చక్రాలు లేపి తోలాను, పిచ్చిగా బతికాను, అక్కడికే సేవకి వెళ్ళమన్నాడు. రైతు బజార్ వెనక రిలీజ్ కాలనీ అని ఉంటుంది, అక్కడ సేవకి వెళ్ళమంటే ఏమీ తెలీదు. దేవుని నమ్ముకున్న 6 నెలల్లో ఒక 50,000 అప్పు చేసి ఒక 3 సేవకులు మాట్లాడి 3వ రోజున ఆత్మీయ తండ్రి వాక్యం, నేను సాక్ష్యం, ఇలాగే నిలబడి అమాయకంగా కళ్ళు మూసుకొని దేవుడి గురించి, నా జీవితంలో జరిగిన అద్భుతం గురించి నేను సాక్ష్యం చెప్పి ముగిస్తే కన్నీటితో మొట్టమొదట మారిన వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వు చావరా, నా కొడుపున చెడబుట్టావు, నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, నిన్ను ఎందుకు కన్నానని ఆలోచిస్తున్నాను అని నన్ను తిట్టి నా శపించిన నా తల్లే నా సాక్ష్యమిని మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి, నా కుమారుణ్ణి రక్షించిన ఈ దేవుడే నాకు కావాలి అని చెప్పి యేసయ్యను తన సొంత రక్షకుడు అంగీకరించి తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకుంది. దేవుని బిడ్డలారా, నా పరిచర్య ఇప్పుడు హై స్కూల్ రోడ్లో అక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిచర్య, ఇప్పుడు సేవకులు అక్కడే ఉన్నారు. నాకు 2 పిల్లలు, నేను, నా భార్య, నా తల్లి. నా తమ్ముడు అనుకోకుండా మరణించడం నా జీవితంలో ఒక పెద్ద విషాదం. అయితే ఈ మాటలు ఎందుకు చెప్పాను తెలుసా? నా బ్రతుకు గురించి ఎందుకు చెప్పాను తెలుసా? ఈరోజు ఈ మద్యపానం, డ్రగ్స్, ఈ మహమ్మారి, ఈ దయ్యం, ఈ భూతం, ఈ త్రాగుబోతాత్మలు కుటుంబాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఎస్, నా కుటుంబంలో త్రాగుబోతనం వల్ల నా తండ్రి మరణించాడు, నా తమ్ముడు మరణించాడు. మొదట సరదాగానే ప్రారంభమవుతుంది, ఏదో పార్టీ వైడిగా ప్రారంభమవుతుంది, ఫ్రెండ్స్తో సరదా, ఏదో ట్రిప్ అంటూ ప్రారంభమవుతుంది.
ఉంటుంది. కానీ చివరికి అది మన ప్రాణాలను తొలగించేసి తీసేసి హరించేసి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అలాంటి స్థితిగతుల నుంచి నేను కూడా చావవలసింది, నా ఇంట్లో ఉన్నటువంటి మగ పిల్లలందరూ చావవలసింది. కానీ యేసయ్య నా భార్య ప్రార్థన విని తన కన్నీరుని చూచి నన్ను కాపాడి సేవకుడిగా మార్చాడు. సేవలో ఇప్పుడు 8 సంవత్సరాలు ఎన్ని మైలురాళ్ళు దాటానో మీకు తెలియదు దేవుని బిడ్డలారా. ముగించేసాను, చివరి మాట చెబుతాను. నేను సేవకు వచ్చి నడుస్తున్న తర్వాత అనుకోకుండా ఒకరోజు నా బుగ్గల లోపల చేప పొట్టలో నల్లటి పొర్ర ఉంటుంది, మీరు తినేటప్పుడు చూస్తే గమనిస్తారు. 1 సంవత్సరంన్నరని బ్రష్ చేయలేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నాకు నోరంతా బ్లాక్ అయిపోయి ఎర్రగా చిగుళ్ళు వాచిపోయి బ్రష్ పెట్టలేను, కారం తినలేను, అన్నం తినలేను. వేడి వస్తువు తగిలితే బాధ నరకం అనుభవించాను 1 సంవత్సరంన్నర. ఏం చేయాలో తెలియక హాస్పిటల్ చుట్టూ తిరిగితే అయ్యా అన్నం కూడా తింటాకి లేదు. ఏంటి అంటే క్యాన్సర్ అన్నారు. పిచ్చెక్కిపోయింది, అర్థం కావట్లే. అయ్యో ఏంటి నా పిల్లలు ఏమైపోతారు, నా భార్య, నా తల్లి, ఎందుకు యేసయ్యా నన్ను ఎందుకు పిలిచావు, ఎందుక నేను లోకంలో ఉంటే బాగుండేది కదా అని ఏడుస్తా ఉంటే నా దేవుడు ఏమన్నాడు తెలుసా, నా కుమారుడా భయపడకు, ఎందుకంటే 3 రోజులు ఉపవాసం ఉన్నాను. నా భార్య ప్రోత్సహించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ప్రోత్సహించారు, సంఘం వెనక నిలబడింది. నేను మోకరించి ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు నాతో మాట్లాడిన మాట, దోపుడు సొమ్మును దక్కించుకున్నట్లుగా నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, భయపడకు, నేను నీతో ఉన్నానన్నాడు. 6 నెలల్లో ఒక్క మందు వాడకుండా మళ్ళీ నన్ను నార్మల్ అయిపోయింది. చక్కగా ఇదే నోడుతో యేసే నేను మహిమపరచుచూ ఉన్నాను. మన దేవుడు గొప్పవాడు, ప్రార్థన ఆలకించువాడు, ఎలాంటి సమస్యనైనా తొలగించగల శక్తి గల సమర్థుడు. నీ ఆరాధిస్తున్న నజరేయుడగు యేసు. ఇప్పటి నుంచైనా విశ్వాసంతో ప్రార్థించు. ఇవి కొన్నే, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కేవలము దేవుని మహా కృపను బట్టి దేవుని బిడ్డలారా పరిచర్య కొనసాగిస్తున్నానంటే, బ్రతుకు ముందు కొనసాగుతుంది అంటే ఒకటే, నిలువు మోకాళ్ళు వేసి ఆకాశం తట్టు చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థించటం వలన మాత్రమే సాధ్యపడుతూ ఉంది. ఇప్పుడు నేను ఒక గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాను. నా మందిరానికి నేను ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా, మీరు నమ్మరు, 45,000 to 50,000. అదేంటి అంటే నా మందిరం మధ్య 18,000, కరెంటు బిల్లుతో కలిపితే 19 నుంచి 20,000 వస్తుంది. చిన్న మందిరం. ప్రతి నెల మీటింగ్ పెడతా, మీటింగ్ అయ్యే ఖర్చు 25,000. ప్రతి నెల పెడతా మీటింగ్. నేను ఎంత కష్టమైనా అరౌండ్ 50 అవుతుంది నాకు ప్రతి నెల. ఎక్కడి నుంచి తెస్తాను, ఎలా తెస్తాను? ఈ చిన్న కుటుంబం, పేదవాడిని. ఆ యేసయ్య మా ప్రార్థన విని కాకోలములతో ఆనాడు ఏలియాని పోషించినట్లుగా ఈ చిన్నవాడిని దేవుడు ఎక్కడ విడవక మా ప్రార్థన విని మమ్మలను ఘనముగా వాడుకుంటూ ఉన్నాడు. అనేకుల ఎదుట సాక్షిగా నిలబడతా ఉన్నాడు. ఆలోచించండి, ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ వేదనలో, ఇబ్బందులో, సమస్యలో ఉండి వచ్చావో నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. నీ విశ్వాసం, నమ్మకం నిన్ను నిలబెడుతుంది. ఈనాటికైనా నిజమైన ప్రార్థనలో నిలబడు. వేషధారణొద్దు, సేవకురాలను మోసం చేయకు, విశ్వాసుల ముందు నటించకు, దేవుడి ముందు నీ నటనలు సాగు. నిజమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. నువ్వు ఏది అడిగిన వాటికంటే అత్యధికంగా ఇవ్వగల సమర్థుడు నా యేసయ్య. ఇప్పటికైనా నిజమైన ప్రార్థన చేయి. నా భార్య చేసింది, నన్ను కాపాడుకుంది. నీ భర్త నాలంటోడా, నాకంటే దుర్మార్గుడా? ఒకటే ప్రార్థనమా. చేతులు జోడించి చెబుతున్నాను రా, ప్రార్థన. ఈ అనామకుడు నిలబడి ప్రార్థన చేస్తే దయ్యాలు చేత పీడించబడుతున్న వారికి స్వస్థతలు వచ్చాయి. త్రాగుబోతులు, రౌడీ షీటర్లు మారుతున్నారు, గంజాయి సప్లయర్లు మారుతున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య కృప. ఆయన ఎంత గొప్పవాడంటే నోరు తెరిచి అయ్యో నా తండ్రి, అబ్బా అని పిలిస్తే, నాయనా అని పిలిస్తే నేనున్నాను అంటూ దిగి వచ్చే దేవుడని యేసయ్య. ఈ అనామకుడు ప్రార్థన చేస్తే గొప్పవారు. నా సంఘం విషయం ఎలా ఉండేదో తెలుసా? నేను ప్రార్థన చేసి నేనే నిలబెట్టి యవ్వనస్తుల్ని నేనే తయారు చేసి సంఘంలోను సమాజంలోను సాక్షులుగా పంపిస్తూ ఉంటాను. అంత గొప్ప కృప యేసయ్య నాకు ఇచ్చాడు. ఇది నా ఈ జీవితం. దేవుని నమ్ముకోకముందు ఎట్లా బ్రతికానో, ఎందరూ ముఖం మీద ఉమ్ము వేశారో, దేవుని నమ్ముకున్న తర్వాత అదే ప్రాంతంలో నాకు వారు చేతులెత్తి దండాలు పెట్టి వారి ఇళ్లలోకి నన్ను పిలిచి మా కుమారుల కొరకు ప్రార్థన చెయ్యయ్యా అంటే ఎన్ని కోట్లు పెట్టి కొంటే వస్తుంది ఇంత గొప్ప ఆనందం, గర్వం, సంతోషం. ప్రార్థన మానకండి దేవుని బిడ్డలారా.
ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో బ్రతకండి. దైవజనులు ఎందుకో తెలిసి ఎంత ప్రయాస, ఎంత కష్టం మీ కొరకు, మీ సంపూర్ణత కొరకు. అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీ నిమిత్తము మేము ప్రార్థన చేయుట మానలేదు. నీ సంపూర్ణత కొరకు సేవకుడు కన్నీరు గారుస్తాడు, సేవకురాలు కన్నీరు గార్చిద్ది. నీ సంపూర్ణత కొరకు నిలబడు, విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించు. ఇవి చిన్నవి, ఇంకా రాబోతున్న రోజులలో అద్భుతాలు నీవు చూచుదువుగాక. ఆశ్చర్య కార్యాల చేత నీ కుటుంబము నింపబడునుగాక. గొప్ప గొప్ప సూచక క్రియలు నా దేవుడి సంఘం ఎదుట జరిగించునుగాక. అనేక మంది యవనస్తులకు ఈ మందిరము ప్రార్థనా మందిరముగా మార్చబడునుగాక. ప్రతి ఆటంకము తొలగించబడునుగాక. అనేక మంది దేవుని కొరకు సమర్పణ కలిగి ఈ సంఘములో నుంచే ఈ విజయవాడను కదిలించే సువార్థికులు, సేవకులు, పరిచారకులు లేపబడుదురుగాక. దేవుడు అట్టి కృప సంఘమునకు అనుగ్రహించునుగాక. ఈ చిన్న సాక్ష్యం మన వెనుకడులో ఫలించునుగాక. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, మరొకసారి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి తల్లి గారికి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మిగిలిన సంఘస్థులకు, వారి పిల్లలకి, ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరికీ కూడా ప్రభు పెట్టిన నిండు వందనాలు తెలియజేసుకుంటే మాటలు ముగిస్తా ఉన్నాను.